సంగారెడ్డిలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని పర్యవేక్షించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి, టీజీఐఏసీ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి, కలెక్టర్ క్రాంతి వల్లూరి. మరో 3 నెలల్లో మెడికల్ కాలేజీని ప్రారంభిస్తామని, జగ్గారెడ్డి కోరిక మేరకు త్వరలోనే సంగారెడ్డిలోని ప్రభుత్వ ఆసుపత్రిని 500 పడకల హాస్పిటల్గా మారుస్తామని మంత్రి దామోదర అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కమిట్మెంట్ కరెక్ట్గా సార్ క్లియర్గా లేదు సార్ రావద్దు. మీరు పేమెంట్ చేయ మీరు ఎందుకు వచ్చి రోడ్ రమ్మని మిమ్మల్ని ఎందుకు రావాలి? మీరు ఏమవుతుంది? ఇంకా 10 కోట్లు అడిషనల్ పెట్టండి, అయిపోతుంది. సార్ మీరు సార్ని కలిసిరా పోని, వస్తలేవని కలిసిరా పోని, మీరు కలవాలి కదా, తప్పు మీది కదా. ఎట్లా మీరు చేస్తారు సార్? సార్ని మంత్రి గారిని కలవాలి కదా, మీరు రెస్పాన్స్ లేదా మీకు? లేదు, మీరు మినిస్టర్ గారిని కలవాలి కదా. ఎవరు డిసిజన్ తీసుకునేది? ఎవరు? మినిస్టర్ గారా? ఎవరు తీసుకుంటారు? కమిషనర్ తీసుకోలేదు కదా డిసిషన్. ఫండ్స్ రిలీజ్ ఎక్కడ జరుగుతాయి మీకు తెలియదా? మీరు ఇంత పెద్ద కాలేజ్కి మినిస్టర్ గారు 8 నెలలు అయింది వచ్చి, మీరు ఇప్పటిదాకా కలవకుండా ఫండ్స్ ఉన్నాయని మంత్రి గారిని కలిసి క్లియర్ చేసుకోకుండా మీరు పెండింగ్ పెట్టి మీరు ఇంకెన్ని నెలలు పెడతారు? మీరు ఇట్లా నాకు ఇప్పుడు సార్ ముందు కమిట్ కండి. ఇప్పుడు మీరు లేదు సార్తో ఇనాగ్రేషన్ ఎప్పుడైనా నాకు కావాలి. ఇప్పుడు మీరు డెడ్ లైన్ క్లియర్ మినిస్టర్ గారి ముందు. మేడం మీ డౌట్స్ చెప్పండి మేడం క్లియర్గా.
हाल क्या है పర్మిషన్ ఇస్తే ఒక మాట చెప్తాను ఈ గారు మీరు ఎంటైర్ మీరు కాదు ఈ కాదు మీరు దీని కన్సల్ట్ ఎవరున్నారు మీ ఎవరు సుపీరియర్స్ ఎవరున్నారు మేము ఇంకా సియా ఎస్సీ ఎవరున్నారు ఎవరైనా ఉన్నారు సార్కి రేపు పోయి నా రిక్వెస్ట్ ఇక్కడ సార్తో రిక్వెస్ట్ చేస్తున్నా రేపు ఎట్టి పరిస్థితుల్లో మీరు సార్ని రేపు కలవాల్సిందే మీరు రిపోర్ట్ ఇవ్వాల్సిందే సార్ డేట్ తీసుకొని మీరు కంప్లీట్ చేసి మీ ఏమైనా సమస్యలు ఉంటే మంత్రి గారికి చెప్పండి సార్కి చెప్పండి మీరు రేపు క్లియర్ చేయాలి మీరు విత్ ఇంక్లూడ్ కాంట్రాక్టర్ మేనేజ్మెంట్ పోవాలండి మీరు ఇక రేపు కేర్లెస్ జరగదు సార్ ఎందుకంటే సార్ డైరెక్ట్గా చూసిండు క్లియర్ కట్ చెప్తున్నారు ఈ గారు రేపు సార్ ముందు రావాలి పైసలు వస్తలేమో కలవాలి ఇక్కడ ఉన్న మెడికోస్ కాబోయే డాక్టర్స్ ఎవరైనా ఇంటరాక్షన్ అవుతారా? Any of the medicos want to interact with the government? I don't know if I can stand here before all the star words here, but I'm blessed to have you all today in our college. Like your presence has graced us today. It's truly like memorable day. And entertaining the college history. Sangareddy history lo pakka ఇది నిలిచిపోతుంది. మాకు ఎంత తొందరగా లేక అంత తొందరగా కాలేజ్ కన్స్ట్రక్షన్ పూర్తయిపోయి మాకు అందించాలని కోరుకుంటున్నాం సార్. ఇంకా మాకు ఇక్కడ అత్యున్నమైన ఉన్నతమైన ఉత్తమమైన ప్రొఫెసర్ అందరూ ఉన్నారు సార్. మాకు ఇక్కడ స్టాఫ్ దిగ్గజాలు సార్. ప్రాక్టికల్స్ కి మాకు ప్రాపర్ గా క్లాస్ లేకపోయినా మాకు ఇక్కడ అన్ని వాళ్ళు చూసుకుంటారు సార్. అరేంజ్ చేసుకొని వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ టైమింగ్స్ అవన్నీ ఎక్విప్మెంట్ లేకపోయినా కూడా ఏమిటి కాకుండా మాకు ప్రాపర్ గా చూసుకుంటున్నారు సార్. సో ఐ వుడ్ లైక్ ఆన్ దిస్ అకేషన్ I would like to thank all the professors, all the staff of GMB Sangareddy and GBS. Anything else? ఏం చెప్తారు? What about the girls? అందరికీ పెద్దవాళ్ళకందరికీ చాలా ఆనందంగా ఉంది సార్ మీ సంగారెడ్డికి రావడం, ఇంకా సంగారెడ్డిలో కాలేజ్ రావడం. సంగారెడ్డి సార్కి హ్యాట్స్ ఆఫ్ సార్. చాలా న్యూస్ పేపర్స్ వింటుంటారు, గవర్నమెంట్ వింటుంటారు, పేరెంట్స్ చెప్తుంటారు, టీచర్స్ చెప్తుంటారు, లైక్ ఎంత చేస్తున్నారు. What is the issue? How are you players? Are you comfortable? What else you want? How is the quality? Everything we'll have a discussion. We'll have a Quality wise, teachers, professors are great, sir. Even though we don't, like Uday said, our classmates said, even though we don't have that much equipment, they're getting it. They're getting the quality education. But as a government, we like to request, we want much more quality education for the future of our government health, our people health. We want that equipment, sir.
Good. What else? What else? So what you can provide, and we want our construction to be held, and Okay. playgrounds, we are health-wise, we are not that much good enough. Well, where is it? Sir, Tejasvi, sir. Huh? Tejasvi Center. Tejasvi. Yes, sir. What was your name, yeah? Okay. Anything else? First auditorium. Oh. Sir, hostels. First. దగ్గర పడుతుంది కదా పలాంటి కూడా. There పడుతుంది, sir. కాకపోతే second year కి వచ్చేసాం. The third year వరకు. I'll give an answer on this. I'll give a reply. Anything else? So what is that you are planning to be in future? As only you will be satisfied with MBBS, or want to do your PG or further? PG specialist, whatever you can possible to have a good health education, health for our people, sir. How do you view the Indian society from a medical perspective as a professional? I am a It's not layman. everything You are a answer. doctor. Yes. I am a layman. I don't know anything about the medicine or anything. I come to you with fever. I don't know why I got the fever. How do you treat? You treat me, but do you carry that human angle with you? Yes, sir. We do. We come down to their level. We talk in their level, Right. so they can understand. Yes. Even though we studied in the Yes. like in the high terms, medical terms, Yes. we'll get into them. Now we have a we're going to clinical postings. There we interact with. We'll take the history taking. We'll take the history taking not in the medical terms, but in their layman terms. So we can interact and have a very good conversation and understand where the disease is coming from. From the root cause, we are taking that thing, sir. Which is the most dedicated, pious profession in the world? Obviously. Obviously, Doctor. doctor. Yes, sir. So for a layman doesn't know where God is, how God looks. Yes, sir. But for him, doctor is everything. Yes, sir. But somewhere don't you feel that somewhere the exploitation is also taking place? Obviously, sir. Where there is a importance, there will be exploitation also. So how to curb it? How to come out of it? How to protect the common man? We have to understand their ethics, sir. First, we have to be a patient to understand what patient I love feels. you. I respect you. Wonderful. Ah. Empathy. And we see, actually, whenever the patients come, we have to feel like that our family members, as our mom, as our dad, or as our grandpa, grandma, anything. If we feel like that, we feel to give proper attention and proper care for them, utmost attention and utmost medical treatment. That's what I feel, sir. Wonderful. Right, thank you. Want to speak anything else? ప్లేస్లో ఉండి మనం చూసుకోవాలి. అప్పుడు మనకు అలా ప్రాబ్లం ఏంటి అప్పుడు అర్థమవుతుంది. మన ప్లేస్లో ఉండి ఏమైంది అని అనుకుంటే కాదు. ఒకవేళ మన ప్లేస్లో ఉంటే మనం ఏం చేస్తాం అట్లా ఆలోచించి మనం అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఇంకా ఎందుకు డాక్టర్ దగ్గరికి ఒకటే డాక్టర్ దగ్గర ప్రతిసారి మనం వెళ్తాం. ఎందుకంటే డాక్టర్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మంచిగా మాట్లాడతాడు. అయినా సగం మాటలతోనే సగం డబ్బు పోయింది అనుకుంటారు. ఇట్లా మంచిగా మాట్లాడతారు. కమ్యూనికేట్ టు కర్బ్ ఇట్. One of the things which NMC introduces headcom. So we are getting this headcom sessions, communication awareness skills గురించి ఇంపాక్ట్ చేస్తున్నారు. ఇంకా పోస్టింగ్స్ వల్ల కూడా మాకు కొంచెం హెల్ప్ అయింది. Spreads the interaction. Good, excellent. Keep it up. So shall I start now? Anything else? No. As your session, can you give us any suggestion that we can I'll share my experience with you. మన కమిట్మెంట్ కూడా పెంచుకోవాలి. ఈ రోజు ఒక రకంగా మీరు సీరియస్ గా ఆలోచన చేస్తే మనకు అర్థమైనది ప్రైవేట్ రంగంలో ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతున్నది. ఈ సమాజం ఏదో రకంగా దోపిడీకి గురవుతున్నది. ఏ రకంగా ప్రవర్తున్నది అంటే మేము చట్టాలకు అతీతంగా ఉన్నాము, మనల్ని ఎవరు ముట్టుకోలేరు. అది తప్పు, ఆ భావన తప్పు, ఆలోచన పొరపాటు. ఈ దేశంలో ఉన్న ఏ వృత్తిలో ఉన్న ఇంజనీర్గా, రాజకీయవేత్తగా, ప్రజాప్రతినిధిగా, డాక్టర్గా, ఒక క్లినిక్ పెట్టుకో, హాస్పిటల్ పెట్టుకో, నువ్వు సైంటిస్ట్గా, ఎవరైనా కానీ ఈ దేశ చట్టాలకు కట్టుబడి ముందుకు నడవాలి. ఈ మెడికల్ హెల్త్ కూడా చట్టాలు ఉన్నాయి.
ఆ చట్టాలని మా శాఖ ఖచ్చితంగా సీరియస్ గా ఇంప్లిమెంట్ చేస్తుంది. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 2010 మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం, సీరియస్ గా ఇంప్లిమెంట్ చేస్తాము. ఒక పేషెంట్ ఒక క్లినిక్ హాస్పిటల్ పోతే టెస్టులు ఎందుకు రాస్తాడో తెలియదు, రిజిస్టర్ మెయింటైన్ చేస్తాడా చేయడా తెలియదు, అక్కడ ఉన్న స్టాఫ్ ఎవరు మనకు తెలియదు, ఇన్ పేషెంట్ తెలియదు, అవుట్ పేషెంట్ తెలియదు, ఆ టెస్ట్ కు నువ్వు ఎంత ఛార్జ్ చేస్తున్నావు అని కూడా తెలియదు. ఈ యాక్ట్ ఏమంటుందంటే అన్ని డిస్ప్లే చేయాలి. ఓ సామాన్యుడిగా మనం మార్కెట్ పోయినప్పుడు, మాల్ పోయినప్పుడు, షాప్ పోయినప్పుడు మన రేట్ ఏ రకంగా తెలుస్తాయో అదే రకంగా క్లినిక్ హాస్పిటల్ పోయినప్పుడు క్లియర్ గా మనం చూపెట్టాలి. ఇంతమంది డాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది నర్స్ ఉన్నారు, ఇది క్లినికల్, ఇది నాన్ క్లినికల్, ఇవి రేట్స్ అని. మనకేమున్నది అంటే అదే సర్కార్ దవాఖాన పోతే టెస్టులు చేస్తున్నారో, డాక్టర్ ఉంటారో, బెడ్ దొరుకుతాయో అని బాగున్నది. కానీ ఒక్కసారి మీరు ఆలోచన చేయండి, సర్కార్ దవాఖానకు వస్తే మీకు అవే టెస్టులు జరుగుతాయి, కానీ మీరు నయా పైసా తీసుకున్నారు. అదే ప్రైవేట్ దవాఖానకు పోతే కనీసం టెస్టులు చేసుకుంటే 1500, 2000, 2000, 3000 రూపాయలు అవుతాయి. ఎందుకు ఇక్కడ పుక్కడికి వస్తుందా, మనకు పైసలు తీసుకుంటలేం కదా సర్కారు, దాని విలువ మనకు తెలియదు. అక్కడ పోతే 2000, 3000 చిన్న ఆపరేషన్, చిన్న పట్టి కట్టించుకుంటే 10,000 రూపాయలు అయితే అమ్మ 10,000 రూపాయలు ఖర్చు అయినాయి అని చెప్పేసి మనకు బాధ అనిపిస్తుంది. అంటే మన ఆలోచన విధానం కూడా మార్పు రావాలి, మన ఆలోచన విధానం కూడా మార్పు రావాలి. కనుక మన జిల్లా హెడ్ క్వార్టర్స్ లో కొత్తగా 500 పడకల హాస్పిటల్ కి శంకుస్థాపన త్వరలోనే చేద్దాం. కనీసం 3 మాసాలు 4 మాసాలలో సంపూర్ణంగా ఈ మెడికల్ కాలేజ్ బిల్డింగ్ కానీ, హాస్టల్ ఫెసిలిటీస్ కానీ అన్ని కూడా పూర్తి చేసుకోవాలి. మనం చేస్తాం కూడా. దానికి తోడు మన హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ పెంచాలి, ఇంకా బెడ్స్ పెంచాలి, పీడియాట్రిక్ బెడ్స్ పెంచాలి. మనం ఎస్ఎన్సీయూ కానీ నేను అన్ని రాసిమని చెప్పినాను. మా ఇంజనీరింగ్ విభాగానికి, సూపరింటెండెంట్కు, మా ప్రిన్సిపల్, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కు ఇమీడియట్ దీనిపైన చర్యలు తీసుకొని రాబోయే 4 మాసాలలో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి. మా పిల్లలు కంఫర్టబుల్ గా, కాన్ఫిడెంట్ గా చదువుకోవాలి. వచ్చే ఆగస్టు చివరిలో మొదటి వారం సెప్టెంబర్లో 500 పడకల హాస్పిటల్కి మనం శంకుస్థాపన చేద్దాం. చివరగా మీ అందరితో ఒక విన్నపము, ఈ సంవత్సరానికి సంబంధించి నర్సింగ్ హాస్టలే కానీ, నర్సింగ్ హాస్టలే కానీ, పిల్లలకు హాస్టలే కానీ ఇంకో 3 ఇయర్ వచ్చి మీరు అగ్రిమెంట్ చేయండి. కానీ మోస్ట్లీ ఇన్ అనదర్ 4 months time we'll complete the entire structure. I will hand over to the students. That we will do our responsibility. చివరగా can we start an Ayush OP based hospital in Sangareddy, government hospital premises? So because of the space constraint you have to take it out. So no, don't say that OP. I want a note on that. I want immediately a note on that. That is very disturbing. That's not good. Already we were running an Ayush hospital in Sangareddy. Am I right? What was the OP in Sangareddy Ayush hospital? So it was 30 to 40 patients per day. Sir, different. Whatever it is, ultimately overall the OP was 40 to 50 patients per day, but we don't have an Ayush hospital.
whatever the space constraint you say to do, where to start this Ayush hospital. And secondly, we are going to lay the foundation for a new DM and HO office in Sangareddy. With regard to the Ayush hospital, I want, what is the area you need for Ayush hospital? Can we have someone at the area? Sorry. We will start an Ayush outpatient hospital in next 15 days in Sangareddy. And we'll have a permanent structure to be built in Sangareddy in a span of 1 year time. ఎంత మంచిగా అంటే ఈ మెడికల్ కాలేజు సమైక్య రాష్ట్రంలో అప్పుడు అన్న రామన్న గారు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండే, సీఎంగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉండే. ఇక్కడ మెడికల్ కాలేజు, అట్లనే జోగుపేట సుల్తాన్పూర్ జేఐటి కాలేజ్. ఆ రోజున జేఐటి కాలేజు రామన్న డిప్యూటీ సీఎంగా ఆ రోజు అది ఇనాగ్రేషన్ అన్న బిల్డింగ్ కట్టేసి సాంక్షన్ ఇచ్చి అర్థమైపోయింది. వీటికి వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోయేసరికి తర్వాత ఇంకో పార్టీ గవర్నమెంట్ వచ్చింది, మెడికల్ కాలేజ్. దాని తర్వాత మనము నేను దీక్షలు చేసిన, అవి చేసిన, నువ్వు కూడా వచ్చినాం, పంచాయతీ చేసినాము. తప్పని పరిస్థితుల్లో ఈ వేరే గవర్నమెంట్ ఉన్నా ఇక్కడ కొట్లాంటి వాళ్ళు మోర్లు ఉన్నారని చెప్పి చెప్పింది. అదే కదా, మూడు సంవత్సరాలు సుక్కలు చూపెట్టాం టీఆర్ఎస్ అయితే గవర్నమెంట్. ఎవరు దామన్నా నేను ఓకే. ఆ రోజు పడ్డదంటే మన బ్యాంకే పడ్డది మెడికల్ కాలేజ్. ఏమన్నా దామన్నా ఇది సబ్జెక్ట్. ఇక ఇప్పుడు నా మనసులో మాట చెప్పాలి. 15 నుంచి కుతకుతగా ఆడుతున్నాడు ఏదైతే ఈ మెడికల్ కాలేజు, ఈ హాస్పిటల్, ఇదంతా. లక్కీ ఏంటంటే రామనికే ఈ షాక్ వచ్చేసింది. ఓకే, మన రామనికే మన హెల్త్ మినిస్టర్ అయిపోయాడు. వారు మన కాంగ్రెస్ గవర్నమెంట్, సీఎం రేవంత్ రెడ్డి గారు, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ లో మన జిల్లా ఆరోగ్య శాఖ మంత్రి రామన్న గారు ఈ జిల్లాలో ఈ రోజు దాదాపు ఒక 4 రోజుల నుంచి రామన్న చెప్తున్నాడు, జగా మెడికల్ కాలేజ్ పోదాము, ఇక మనం కూర్చొని ఏమేమి చేయాలో చేద్దాము అని ఒక ఆల్రెడీ దాదాపు 1 నెల రోజుల నుంచి ఇది యాక్షన్ ప్లాన్ నడుస్తుంది రామన్న దగ్గర. మొన్న అనుకోని సడన్ గా డేట్ ఇవ్వగానే మనం ఈ రోజు మెడికల్ కాలేజ్కి వచ్చినాం. ఈ రోజు స్వయంగా మంత్రి గారే రామన్న గారు డైరెక్ట్ గా అన్ని కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ, లేదా ప్రిన్సిపాల్ వాళ్ళ స్టాఫ్, సూపరింటెండెంట్ గారు కానీ, వాళ్ళకి సంబంధించిన స్టాఫ్ అంతా కూడా ఉన్నారు ఇక్కడ. అన్న నేను ఒకటేగా అన్ని విషయాలు మీరు చూసింది, కోరేది లేదు. మీరు ఆల్రెడీ కలెక్టర్ గారిని అడిగారు, ప్రిన్సిపాల్ గారిని అడిగారు, సూపరింటెండెంట్ గారిని అడిగారు, మీరు నోట్ తీసుకున్నారు. మీరు ఆ నోట్లో మీరు వాళ్ళు అడుగుతున్నారు. Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.